ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల, కాలుష్యం వంటి అనేక రకాల కారణాల వల్ల పచ్చదనం క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు కిషన్ రెడ్డి. జూన్ 5వ తేదీన జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి ప్రారంభమైన ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే దేశంలో అనేక కారణాల కారణంగా గ్రీనరీ తగ్గుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉంది, కాలుష్యం కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకుని భావితరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఈ యొక్క ఎన్వైరన్మెంట్ పరిరక్షణ దృష్టిలో ఈ యొక్క గ్రీనరీ డెవలప్మెంట్ పెంచాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున అనేక కారణాలతో ఈరోజు ప్రజలు పెరుగుతున్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చడం కోసం, మౌలిక వసతులు కల్పించడం కోసం మరి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో గ్రీనరీ దెబ్బతింటున్న విషయం మనకు తెలుసు. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి వ్యక్తి తన తల్లి పేరుతో ఒక చెట్టు నాటాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఏక్ పేడు మాకే నామ్ పర్. ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం లాగా ప్రజలు భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈరోజు అందులో భాగంగానే ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంవత్సరం చివరి వారంలో ఈ ఆసుపత్రి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం అవుతున్న సందర్భంగా ఇక్కడ టీ ప్లాంటేషన్, ఒక చెట్టు నాటాలనే దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది.